బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తు పార్టీ దయచేసి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఈ వైసీపీకి టీడీపీకి మళ్ళీ పట్టం కట్టకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం వల్ల అభివృద్ధి జరుగుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి నా పేరు గద్దల్ లాజర్, బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగురు తరఫున పోటీ చేస్తున్నాను. మీరు ఆశీర్వదించి బలపరిచి ఏనుగు గుర్తుకు ఓటేసి మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా ఉన్నప్పటికీ పెత్తనం మాత్రం అగ్రకులాల చేతుల్లోనే ఉంది. ఎమ్మెల్యేలు మాత్రం ఎస్సీలు, అధికారం మాత్రం ఓసీలు. ఆలోచించండి. ఇప్పుడు మళ్ళీ కొత్త వస్తున్నటువంటి ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ వాళ్లకు తొత్తులుగా మారే అవకాశం ఉంది. ఓటు వేసే ముందే ఆలోచించండి. ఒక్కసారి వేసి 5 ఏళ్ళు అనుభవించాం, మళ్ళీ వేస్తే మళ్ళీ 5 ఏళ్ళు అనుభవిస్తున్నారు. భారత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలైనప్పటి నుంచి కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కులాలు మాత్రమే పరిపాలిస్తున్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, దాని లోపల నుంచి పుట్టిన వైసీపీ పార్టీ, 2 కలిపి 50 ఏళ్ళ చిల్లర పరిపాలిస్తే తెలుగుదేశం పార్టీ 20 సంవత్సరాలు పరిపాలించింది. 77 ఏళ్ల స్వాతంత్రంలో ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి ఎలాగుందో అలాగే ఉంది. కేవలం అగ్రకులాలైనటువంటి ఈ వైసీపీ టీడీపీ పార్టీల నుంచి ఎవరైతే ప్రతినిధులుగా ఉన్నారో వారు మాత్రమే గొప్పగా ఎదిగిపోయినారు. మన బ్రతుకులకు మాత్రం ఇలానే ఉన్నాయి. నిజానికి అంబేద్కర్ గారు ఈ దేశంలో 10 సంవత్సరాలు రిజర్వేషన్ వస్తే చాలు, అంతా ఈక్వాలిటీ వస్తుంది, సమానత్వం వస్తుంది, బడుగు బలిగిన వర్గాలు కూడా బాగుపడతారని ఆశపడ్డాడు. నిజంగా వాళ్ళు భారత రాజ్యాంగాన్ని అమలు చేసింటే ఈరోజు దేశంలో అసమానతలు కానీ, అంటరానితనం కానీ, కుల తక్కువతనం కానీ ఉండేవి కాదు. అంటరానితనాన్ని అంబేద్కర్ గారు నేరంగా పరిగణించి రాజ్యాంగంలో పొందుపరిచినప్పటికీ ఇప్పటికీ కొంతమంది మనవాదులు దాన్ని పెంచి పోషిస్తున్నారు. మళ్ళీ దేశంలో కొత్త రకమైనటువంటి ఆలోచన మొదలైంది. మనుషుల మధ్య చిచ్చు పెడుతూ, మతాల మధ్య చిచ్చు పెడుతూ, కులాల మధ్య చిచ్చు పెడుతూ, ఆ రోజు బ్రిటిష్ వాడు విభజించు పాలించనే సూత్రంతోనే మన దేశంలో ఒకరికి ఒకరి మధ్య గొడవలు పెట్టి ఎట్లాగైతే దేశాన్ని లాక్కున్నాడో అలాగనే ఈ రోజున్న మనవాద పార్టీలు మతాల మధ్య, కులాల మధ్య, మనుషుల మధ్య చిచ్చులు పెట్టి మళ్ళీ రాజ్యాధికారంలోకి పోవాలనుకుంటున్నాయి. నిజంగా